అందరికీ నా హృదయపూర్వక వందనాలు. వంశావళి మగవారి పేరుతోనే ఎందుకు ఉంటుంది? వంశావళి లెక్క కట్టినప్పుడు స్త్రీ పేరు ఎందుకు ఉండదు? XY క్రోమోజోములు వంశావళిని నిర్ణయిస్తాయా అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో వంశావళుల చరిత్ర అనేక సందర్భాలలో మనకు తారసపడుతుంది. ఆదికాండం 5వ అధ్యాయం 3వ వచనములో ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అంటూ రాయబడింది. అటువలే ఆదాము కుమారుడైన సేతు 105 ఏండ్లు బ్రతికి ఎనోసును కనెను అంటూ 6వ వచనములో రాయబడింది. ఆదికాండం 16వ అధ్యాయం 15-16 వచనములలో తరువాత హాగరు అబ్రహామునకు కుమారుని కనెను. అబ్రహాము ఆగరు కనిన తన కుమారునికి ఇస్మాయిల్ అని పేరు పెట్టెను. హాగరు అబ్రహామునకు ఇస్మాయిలును కనినప్పుడు అబ్రహాము 86 ఏండ్లు వాడు అంటూ లేఖనము తెలియజేస్తుంది. హాగరు అబ్రహామునకు కుమారుని కనెను అంట హాగరు కనిన తన కుమారుడు అంటూ చెప్పబడింది. హాగరు కనిన కుమారుడు అబ్రహామునకు సొత్తు అన్నట్టు హాగరు అబ్రహామునకు కుమారుని కనెను అంటూ లేఖనము తెలియజేస్తుంది. అలాగే హాగరు కనిన తన కుమారుడు అంటే ఏమిటి? హాగరు కనిన ఇస్మాయిలు అబ్రహామునకు కుమారుడు అంటే తన కుమారుడు అన్నమాట. తన అంటే అబ్రహాము అని అర్థం. ఇస్మాయిలుకు మూలము అబ్రహాము కదా. ఇస్మాయిలుగా పుట్టుటకు అబ్రహాము మూలము. అబ్రహాము నుంచి ఉద్భవించిన వాడు ఇస్మాయిలు. అందుకే ఇస్మాయిలు అబ్రహామునకు తన కుమారుడు అయ్యాడు. పై కారణాన్ని బట్టి వంశావళులను గూర్చి బైబిల్లో చెప్పినప్పుడు స్త్రీ పేరు మీద కాకుండా పురుషుల వంశావళితో రాయబడింది. వంశావళికి మూలము పురుషుడే గనుక పురుషుని పేరుతోనే వంశావళి చెప్పుట న్యాయబద్ధమైనది. ఎవరైనా మనలను మన ఇంటి పేరు అడిగితే మన అమ్మగారి అనగా తల్లి ఇంటి పేరు చెప్పము కానీ మన తండ్రి గారి ఇంటి పేరుతోనే చెబుతాం. ఎందుకంటే మనముగా ఉన్నామంటే మనకు మూలం మన తండ్రి. అందుకనే రికార్డులలో మన సర్నేమ్ రాసేటప్పుడు తండ్రికి చెందిన ఇంటి పేరుతోనే వాడుతాం. ఈ సత్యాన్ని సైన్స్ వెలుగులో ఒకమారు పరిశీలన చేద్దాం రండి. పురుష బీజకణం స్త్రీ బీజకణం కలవడం వలన సంతానోత్పత్తి జరుగుతుంది. ఇది జగమెరిగిన సత్యం. మొదట ఒక జీవకణం 2 బీజకణములుగా విభాగింపబడుతుంది. దీనిని మియోసిస్ అని అంటారు. ఒక్కొక్క జీవకణంలో 46 క్రోమోజోములు ఉంటాయి. ఇది 2గా విభాగింపబడినప్పుడు అందుగల పదార్థమంతయు 2 సమభాగములుగా మారిపోతాయి. కాబట్టి 46 క్రోమోజోములు సరి సమానముగా 23గా విడిపోయి ఒక్కొక్క బీజకణములో 23 మాత్రము ఉంటాయి. అయితే ఇక్కడ మనము గమనించవలసింది ఏమిటంటే పురుషుల జీవకణములలో నున్న 46లో 23 Y క్రోమోజోములు 23 X క్రోమోజోములు ఉంటాయి. స్త్రీ బీజకణములో కూడా ఉన్న మొత్తం క్రోమోజోములు 46. అయితే స్త్రీ యొక్క బీజకణములు 2ను 23 X క్రోమోజోములు కలిగి ఉంటాయి. 2 బీజకణముల సంయోగం వలన మరలా 46 క్రోమోజోములు గల జీవకణం ఉత్పత్తి అవుతుంది. ఇది స్త్రీ యొక్క గర్భంలో రూపురేఖలు దిద్దుకొని బిడ్డ తయారవుతుంది. ఇక్కడ మనం మరొక సంగతి గమనించాలి. పురుష బీజకణం 23 Y క్రోమోజోములు గలది మరియు స్త్రీ బీజకణం 23 X క్రోమోజోములు గలది కలిసిన ఎడల మగబిడ్డ తయారవుతుంది. అంటే పురుషునిలో Y క్రోమోజోములు స్త్రీలోని X క్రోమోజోములు కలిస్తే మగ పిల్లవాడు పుడతాడు అన్నమాట. గుర్తించుకోండి, XY కలిస్తే మగబిడ్డ పుడతాడు. విషయం మీకు విపులంగా అర్థం కావడానికి సంగతి పునరావృతం చేస్తూ చెబుతున్నాం. స్త్రీ యందు 46 క్రోమోజోములు కూడా X క్రోమోజోములే గనుక ఆమె ఎప్పుడైనా X క్రోమోజోములు మాత్రమే విడుదల చేస్తుంది. పురుషుని యందు జీవకణములోని 46లో 23 X క్రోమోజోములు 23 Y క్రోమోజోములు ఉండును గనుక కొన్నిసార్లు X క్రోమోజోములను మరికొన్నిసార్లు Y క్రోమోజోములను పురుషుడు విడుదల చేస్తాడు. Y క్రోమోజోములను విడుదల చేస్తే మగబిడ్డ, X క్రోమోజోములను విడుదల చేస్తే ఆడబిడ్డ పుడతారు. కావున మగబిడ్డ జన్మించుటకు కానీ ఆడపిల్ల జన్మించుటకు కానీ స్త్రీ కారణం కాదు, పురుషుడే అందుకు కారణం. తాను విడుదల చేసిన X లేదా Yని బట్టి ఎవరు పుట్టాలో ఆధారపడి ఉంటుంది. చాలామంది ఆడపిల్లలను ఒక తల్లి కన్నాదంటే లోకులు ఆమెను నిందిస్తారు. అలా నిందించడం సబము కాదు. ఆ మాటకొస్తే నిందింపబడవలసిన వాడు పురుషుడే. ఎందుకంటే
అతడు తనలోని వై క్రోమోజోములను స్త్రీలోని ఎక్స్ క్రోమోజోములతో విలీనం చేయొచ్చు కదా, అప్పుడు మగబిడ్డ పుట్టే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఆ మాటకు వస్తే తను వై క్రోమోజోములను విడుదల చేయాలన్నా ఎక్స్ క్రోమోజోములు విడుదల చేయాలన్నా అది కూడా తన ఆధీనంలో లేదు. అది దేవుని ఆధీనంలోను దేవుని సంకల్పంలోను దాగి ఉన్నది. కాబట్టి అతనిని నిందించడానికి వీలు లేదు. ఇంతవరకు మనం చెప్పుకున్న ఈ సందేశంలో సారాంశం ఏమిటంటే, మగబిడ్డ అయినను ఆడబిడ్డ అయినను పుట్టుటకు పురుషుడే కారణం. అంటే పురుషునిలోని XY క్రోమోజోములే కారణం. కాబట్టి అబ్రహాముకు పుట్టిన కుమారుడు తన కుమారుడు అయ్యాడు. ఆ కారణాన్ని బట్టే వంశావళి పురుషుని ఇంటి పేరుతో రికార్డు చేయబడుతుంది. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోధాను కనెను, యోధ పెరేషును కనెను అంటూ రాయబడిన వంశావళి 100% సత్యమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఎదురు చూస్తూ ఉండండి. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.